పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రమాశ్రయకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సంఖ్యోపసంగ్రహాధికరణము. ఇందులో పంచజన అనే శబ్దం వచ్చింది. 5వ సూత్రంలో ఇక్షుతే నా శబ్దం నీ ప్రధానం మా వేదాల్లో చెప్పలేదు అనడానికి సమాధానంగా అదిగో పంచజనాస్ అని ఇక్కడ చెప్పాడు అంటాడు పూర్వపక్షి. అప్పుడు దాని సమాధానం చెప్పాడు ఆకాశము మరియు ఆత్మ. 25 అంటే ఇక్కడ 27 తత్వాలు చెప్తారు. అందుకని నీ సాంఖ్యంలో చెప్పిన ప్రధానం కాదు అది. పంచజన సంఖ్య తత్వాన్ ఆహో శృతిరిత ప్రాణాద్య సాంఖ్యతత్వాన్ని పంచవింశతి భాసనాత్. వైయాసిక న్యాయమాల పూర్వపక్షం. శృతిలో పంచజన అని వచ్చింది. ఇది సాంఖ్యతత్వమా లేకపోతే శృతిలో ఇలా చెప్పారా అనే సంశయం. అప్పుడు ప్రాణాద్య సాంఖ్యతత్వాన్ని పంచవింశతి భాసనాత్ 25 5 × 5 25 కనిపిస్తుంది కనుక సాంఖ్యతత్వంలో చెప్పేటువంటి ప్రాణాదులు అని పూర్వపక్షి. నా పంచవింశతిర్భానం ఆత్మాకాశాతిరేకతః సంజ్ఞా పంచజనేత్యేష ప్రాణాద్యా సంగీన శ్రుతా ఆహ. పంచవింశతి నా భానం. ఇక్కడ 25 కనిపించట్లేదు, ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మ ఆకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ పంచజన అన్నది ఒక సంజ్ఞ, పేరు. ప్రాణాద్యా సంగీన శ్రుతా. ప్రాణము మొదలు పేరు గలవి. సంజ్ఞ అంటే పేరు గలవి. రాముడు పేరు, రాముడి విగ్రహం సంజ్ఞ, పేరు గలది, పేరు గలవాడు సంజ్ఞిన. ప్రాణాదులు సంజ్ఞ అని చెప్పారు. ఎందుకంటే ప్రాణము, నేత్రము, చెవులు, అన్నము, మనస్సు ఈ 5 పంచజన అని చెప్పారు అని సిద్ధాంతి చెప్తాడు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి తాత్పర్యం. యస్మిన్ పంచజనా అన్న శృతిలో సాంఖ్యానుమతమైన తత్వములు చెప్పిరా లేక ప్రాణాది పంచకములను చెప్పిరా? పైన చెప్పిన శృతి సాంఖ్యులు 20 తత్వాలని చెప్పుచున్నదని పూర్వపక్షి కథనము, దానికి సమాధానం సిద్ధాంతి. చెప్పిన శృతిలో కేవలం 20 తత్వములే కాక ఆత్మ మరియు ఆకాశము అతిరిక్తముగా చెప్పబడినవి. పంచజన అనేది సంజ్ఞ, నామధేయము. ప్రాణాదులు సంజ్ఞ, నామం గలవి. అందువలన శృతిలో చెప్పిన ప్రాణాదులనే చెప్పవలేను అని సిద్ధాంతి చెప్పాడు. ఎందుకంటే సప్త ఋషయ సప్త ఋషయ అన్నది 7 ఋషులకి ఒక పేరు. మిగిలిన ఋషులను అందులో తీసుకోలేము. అలాగే ఈ పంచజన అన్నది ఒక పేరు. వాటిలో మాత్రమే తీసుకోవాలి, ఇంకేం తీసుకోకూడదు. అందుకని
శృతిలో ప్రాణాదులు చెప్పారు, అవే తీసుకోవాలి అంటాడు సిద్ధాంతం. ఇప్పుడు భారతీయ దిశలో వారి వ్యాఖ్య బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయంలో యస్మిన్ పంచజన ఆకాశస్య ప్రతిష్ఠిత తమేవ మన్యే ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో మృతం. పంచజన ఆకాశములు దేనిలో ఆశ్రితమై ఉన్నవో, ఇవన్నీ కూడా దేనిలో ఆశ్రితమైన ఆకాశంలో ఆ ఆశ్రమైన ఆత్మను నేనని తెలుసుకుంటూ ఉన్నా. ఆకాశం అంటే ఇక్కడ ఆత్మ. అన్ని దేంట్లో ప్రతిష్టమై ఉంటాయి? ఆత్మలో. ఆ ఆత్మ నేను అని తెలుసుకొని అమృత స్వరూపుడు అయ్యాను అంటాడు. పంచజన శబ్దం ద్వారా సాంఖ్య శాస్త్రతత్వం చెప్పినా లేక శృతిలో వచ్చిన ప్రాణము, నేత్రము, చెవులు, మనస్సు, అన్నమా అని సంశయము. సాంఖ్యతత్వం లేనను పూర్వపక్షి. సాంఖ్య శాస్త్రములో ప్రసిద్ధమైన తత్వములు ఇచ్చట ప్రత్యేకము చున్నవి. ఇచ్చట పంచ అని 2 శబ్దములు కలవు. ఒక పంచశబ్దం ద్వారా సాంఖ్యతత్వంలోని పంచసంఖ్య అని చెప్పి, 2వ పంచశబ్దం ద్వారా పంచసంఖ్య విషయం చెప్పింది. పంచసంఖ్య విశిష్టాన్ని తత్వపంచకాని, పంచతత్వములతో కూడిన తత్వపంచములు అని అర్థము. ఈ ప్రకారము 25 సంఖ్య ప్రతీతమవటం వలన సాంఖ్య శాస్త్ర ప్రతిపాదతత్వం చెప్పిన సిద్ధాంతం అని నా సిద్ధాంతి సమాధానం చెబుతున్నాడు. సాంఖ్యులు 20 తత్వాన్ని ఒప్పుకుంటారు. అదే ఇక్కడ చెప్పారు అంటాడు. అప్పుడు సిద్ధాంతం అంటాడు, ఆత్మ ఆకాశము కూడా చెప్పారు ఈ శృతిలో. కనుక మీ సాంఖ్యతత్వాలు కాదు. ఇది పంచజన అన్నది ఒక పేరు. వాళ్ళు ఎంతమంది? 5. ఎవరు 5 అంటే ప్రాణము, నేత్రము, చెవులు, మనస్సు, అన్నము అన్నది 5. వీటికి పంచజన అని పేరు. ఇవన్నీ అంటే 5 పంచజన. అంతేగాని 5 గురించి నువ్వు 25 అంటే కుదరదు చెప్పారు. పంచశబ్దం 2 సార్లు వినబడి నేను 20 తత్వములు కానేరవు. ఈ తత్వములకు ఆధారం ఆత్మగా చెప్పారు. ఈ తత్వాలకు ఆధారం ఆత్మని చెప్తారు. ఆత్మ పంచవింశ తత్వంలో అంతర్భూతం కాదు. ఆత్మ తత్వంలో అంతర్భూతమైన ఒకే వస్తువులో ఆధార ఆధేయ భావం ఒకటి వలన ఆధారము, ఆధేయము. ఆధారము కటోరి, ఆధేయము రేగిపళ్ళు. ముందు చెప్పాం, రేగిపళ్ళు కటోరీలో పెట్టారు. అది కటోరి ఆధారం అవుతుంది, ఆధేయం రేగిపళ్ళు అవుతాయి. ఇప్పుడు ఒకే వస్తువులు ఆత్మతత్వంలో ఇవన్నీ ఉన్నాయంటే ఆధారము, ఆధేయము ఒకటే అవుతుంది. అది కుదరదు, విరోధం. దీనికి భిన్నమైన ఆకాశం కూడా వినిపించుతున్నది. సరే, ఆధేయ భావం ఏదో అని అనుకుంటే 25, మళ్ళీ 26వ తత్వం కూడా చెప్పారు ఆకాశం. అది కూడా పంచవింశ అంతర్గతం కాదు. ఆకాశం వేరుగా చెప్పి ఒక చోట సమావేశం కూడా చెప్తుంది. ఆకాశం వేరుగా చెప్తారు. ఆకాశము ఆత్మను చేర్చి 27 తత్వం అవుతున్నందు వలన సాంఖ్యతత్వములు అనలేము. అప్పుడు మరి పంచజన అన్నప్పుడు దానికి అర్థం ఏమిటవుతుంది అంటే వాక్యార్థం ఏమన్నా పంచజన శబ్దం నామధేయం. దిక్ సంఖ్య సంజ్ఞాయం. ఇది వ్యాకరణ సూత్రం. దిశలు మరియు సంఖ్యావాద శబ్దములకు నామధేయార్థములో శుభంత ఉత్తర పదముతో
సుబంత ఉత్తర పదముతో సమాసమవును. దిక్ సంఖ్యే ద్వివచనం. దిక్కులు సంఖ్యలు. సంజ్ఞాయాం పేరు చెప్పడానికి. దిశలు మరియు సంఖ్యావాచక శబ్దములకు. సంజ్ఞ అంటే నామధేయం. నామధేయార్థముతో సుబంత ఉత్తర పదముతో సమాసం అవును. సమాసం అంటే సమస్త పదము. సన్ ఇన్ లా అంటాం. సన్ ఇన్ లా విడిగా చెప్తే వేరే అర్థం అవుతుంది, అన్ని కలిపితే ఒకటే అర్థం అవుతుంది, అల్లుడు అని. అలాగే కొన్ని పదాలు చేర్చి ఒక పదాన్ని చెప్పినప్పుడు అది సమాసం అవుతుంది. అంటే కుదించడం. రాజ్యపురుష, రాజపురుష, రాజుగారి సేవకుడు, రాజుగారి యొక్క సేవకుడు. అంటే రాజ్ఞ అన్నది షష్ఠి ఎంత అవుతుంది, పురుష అన్నది ప్రథమాన్ని రెండింటికి సమాసం చేసి షష్ఠి తత్పురుష సమాసము రాజ్ఞ పురుష అంటారు. రాజవిద్య అన్నాం. రాజవిద్య రాజగుహ్యము. గుహ్యానాం రాజా, విద్యానాం రాజా. విద్యానాం రాజా రాజవిద్య. విద్యల్లో రాజు. దాన్ని ఏమిటన్నారు? రాజవిద్య. గుహ్యానాం రాజా, గోపనీయ వస్తువుల్లో రాజు. అది రాజగుహ్యం. అంటే ఏమిటి? ప్రతి సమాసానికి ఒక విగ్రహవాక్యం ఉంటుంది. ఆ విగ్రహవాక్యం తెలుసుకుంటేనే ఆ పదం యొక్క అర్థం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే ఇక్కడ సమాసం చేసి ఒక పేరు పెట్టారు. పంచజన నామధేయం గల పదార్థములు 5 గలవు. పంచజన అన్నది నామధేయం. అవి ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. వాక్యశేషం వలన ప్రాణములను తెలుసుకునేవాళ్ళను. వీటి గురించి వాక్యశేషంలో, వాక్యం అంటే అది చెప్పేటప్పుడు ప్రాణం ఉత చక్షుష చక్షు, ఉత శ్రోత్ర శ్రోత్రం, ఉత అన్నస్య అన్నం, మనసు ఏ మనో విదుహో. ప్రాణము, నేత్రులు, చెవులు, అన్నము, మనస్సునకు సాక్షి ఇదాత్మను ప్రాణాదుల శబ్దం ద్వారా చెప్పిరి. అందువల్ల వాక్యశేషము ద్వారా శృతిలో ఉన్న ప్రాణాదులే పంచదార్థం సిద్ధమవుతుంది. వాక్యశేషము, వాక్యశేషం ద్వారా శృతిలో చెప్పినటువంటి ప్రాణాదులు, ప్రాణము, నేత్రము, చెవులు, అన్నము, మనస్సు. ఈ విధంగా భారతీయ తీర్థుల వారు వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు సూత్రాలు, సూత్రార్థం, సూత్ర వివరణ. నా సంఖ్యోపసంగ్రహాదతి నానాభావాదతిరేకాచ. 25 తత్వాల సంగ్రహం ఇక్కడ ఉంది అంటే కాదురా బాబు, అతిరేకాచ. ఆత్మ, ఆకాశం ఇంకా ఉన్నాయి, వేరుగా చెప్పారు. వాటి కన్నాను ఆకాశం, ఆత్మ అతిరేకాచ ఇంకా ఎక్కువ చెప్తారు. అందుకని నీ సాంఖ్యతత్వము కాదు. యస్మిన్ పంచ పంచ జన అన్న మంత్రంలో సంఖ్యావాద శబ్దం వినపడటం వలన సాంఖ్యులు 20 తత్వం గ్రహించను. ప్రధాన శృతి ప్రతిపాద్యం కాజాలదు. ఒకవేళ 25 తీసుకున్నాను పంచ అంటే సాంఖ్యులు చెప్పిన ప్రధానం అవ్వదు. నానాభావాలు, తత్వాలు వేరు వేరుగా చెప్పింది. దీనిలో సాధారణ ధర్మం లేదు. వీటన్నిటిలో ఒక సాధారణ ధర్మం లేదు.
అన్నిట్లో అస్తిత్వం, ఒక సాధారణ ధర్మం అన్ని వస్తువుల్లో ఉండాలి. అలాగా ఒకటే ధర్మం వీటిలన్నిట్లో లేదు. ఆకాశం మరియు ఆత్మ విడిగా చెప్పేది. ఆకాశము ఆత్మ మళ్ళీ ఈ 20 కన్నా వేరుగా చెప్పారు. అప్పుడు 27 తత్వాలు అయ్యాయి. ఇప్పుడు 27 తత్వాలు అంటున్నావు, నీకు లెక్క పడితే 27 వచ్చింది అంటే ఇప్పుడు ఏమిటైనట్టు? నీ సాంఖ్య సిద్ధాంతము అపసిద్ధాంతము. ప్రధానాలను గ్రహించడం ఉచితం కాదు. అది సూత్రార్థం. 27 తత్వములు అనేకములు గలవు. పంచ అనువాల్లో ఏ విధమైన సాధారణ ధర్మము లేదు. వారి ద్వారా పంచ సమూహంలో అనుకుని 27 తత్వం చెప్పుడు వీలవు. ఇంతేగాక పంచశబ్దము జనశబ్దంతో కలిసి సమాసమైనది. పంచ జనాహ శబ్దము స్వరం ద్వారా ఒకే పదం నిశ్చయమవటం వలన పంచ అని ఇచ్చట వీప్స. ఒక శబ్దాన్ని 2 సార్లు చెప్పడం వీప్స అంటారు. అది చెప్పడానికి లేదు. పంచ జన అని శృతి వాక్యాభిప్రాయము 20 తత్వం ప్రతిపాదించట్లో కాదు. 25 తత్వం చెప్పాను, ఇంకనూ 2 తత్వములు అధికముగా వినిపిస్తున్నది. వీనికన్నా భిన్నం ఆకాశము, అన్నింటి ఆధారం ఆత్మ అని వినబడుట వలన 27 తత్వాలు అయ్యాయి. వీని స్వీకరించే సాంఖ్యశాస్త్రం విరుద్ధమవు. నువ్వు 25 అంటావు మీ శాస్త్రంలో, మా లెక్క ప్రకారం 27 వచ్చింది. దీన్ని తీసుకుంటే నువ్వు చెప్పిన 25 అంటే అబద్ధం అవుతుంది. సాంఖ్యులు ప్రసిద్ధమైన 20 తత్వము నీ మంత్రంలో గ్రహించడం ఉచితం కాదు. అంటే మరి పంచజన అన్న దానికి అర్థం ఏమిటంటాడు. దీనికి వచ్చే సూత్రంలో సమాధానం చెప్తున్నారు. ప్రాణాదయో వాక్యశేష. ఈ పంచజన అన్నది ప్రాణాదు. ఏమిటి? ప్రాణము, నేత్రము, చెవులు, అన్నము, మనస్సు. ముందు చెప్పిన పంచాదయ ప్రాణాదయో వాక్యశేష. వాక్యశేషం వల్ల ఇవి ప్రాణాదులు చెప్తారు. సూత్రంలో పంచజన శబ్దం ద్వారా ప్రాణము, చక్షువు, శ్రోత్రము, అన్నము, మనస్సు చెప్పండి. ప్రాణస్య ప్రాణం, శ్రోత్రస్య శ్రోత్రం, చక్షుష చక్షు, మనస్సు మనో, అన్నస్య అన్నం అని అక్కడ అన్నస్య అన్నం అని శృతిమంతం చెప్పారు. కనుక ఈ వాక్యశేషంలో ఇవి 5 చెప్పారు కనుక ఆ 5 శృతిలో చెప్పిన గ్రహించాలి. అంతేగాని నీ తత్వాలు గ్రహించడానికి ఇక్కడ వీలు లేదు. ప్రాణశబ్దము మొదల్లో వేణికలో వారిని ప్రాణాదులు అందరు. ప్రాణము, కన్ను, చిత్తము, మనస్సు. ఈ ప్రాణాదుల పంచజన శబ్దం ద్వారా గ్రహించవలేను. ఈ ప్రాణాదులనే పంచజన ద్వారా గ్రహించాలి అంటారు. వాక్యశేషం వలన. ఎందుకని? ఈ వాక్యశేషంలో ప్రాణస్య ప్రాణం, చక్షు, ఉద శ్రోత్రస్య శ్రోత్రం, అన్నస్య అన్నం చెప్పారు. అందుకని సన్నిహిత వాక్యశేషంలో ఈ 5 ప్రాణాదులను గ్రహించినట్టు స్పష్టము. ఇది దగ్గరగా ఉన్నటువంటి వాక్యం. జనశబ్ద ప్రయోగం ఎట్టు చేసేది? మరి నువ్వు పంచజన అన్నావు, సరే ప్రాణాదులు తీసుకుంటాం. మరి జనశబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటాడు. ఏ విధంగా సాంఖ్యశాస్త్రంలో 20 తత్వంలో జనశబ్ద ప్రయోగం ప్రసిద్ధం కాదు. సాంఖ్యంలో కూడా జనశబ్దం లేదు. అట్లే ప్రాణాదుల్లో కూడా ప్రసిద్ధం కాదు. ప్రసిద్ధిని అతిక్రమించడానికి 2 పక్షంలో సమానమైన వాక్యశేషం ద్వారా జనశబ్ద సంబంధం వలన ఈ విధముగా నిశ్చయమైనటువంటి
వాక్యశేషం ద్వారా ఇది నిశ్చయించారు. లేకపోతే దేవతలు, పితరులు, గంధర్వులు, అసురులు, అసురులమంతే తసుడ రాక్షసులని రక్షేవ రాక్షస నిషాదులతో కలిపి 4 వర్ణముల వారిని పంచంతో గ్రహించడం విరోధం లేదు. జనమని వచ్చింది కనుక నువ్వు 5 తీసుకో, దేవతలు, పితరులు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, నిషాదులు, జనం, అప్పుడు మాకేమీ ఇబ్బంది లేదంటాడు. కానీ ఇట్టి పరిస్థితుల్లోనూ సాంఖ్యులు 25 తత్వం గ్రహించుట కుదరదు. నువ్వు ఎంత కింద మీద పడినా నీ ప్రధానం గురించి మా వేదాల్లో ఎక్కడా చెప్పలేదా బాబు. అది జ్యోతిష ఏకేషాం అసత్యాన్నే. ఇప్పుడు కాణుశాఖంలో ఈ ముందు చెప్పిన మంత్రం చెప్పారు. ప్రాణస్య ప్రాణముడు, చక్షుర చక్షురు, శ్రోత్ర శ్రోత్రం, అన్నస్యాన్నం, మనసో యమునం. అలాగే మాధ్యందిన శాఖ, దీనికి మృగానికి ఇంకోటి ఉంది. అందులో అన్న శబ్దం లేదు. మరి ఏం చేస్తానన్నారు? జ్యోతిషాం ఏకే అసతి అన్నే. అసతి అన్నే అన్న పదము లేనప్పుడు దాన్ని జ్యోతిష్ శబ్దంతో పూరించారు. కాణుశాఖ పాఠంలో ముందు చెప్పిన ప్రాణాది పంచకంలో అన్న శబ్దం లేనందున తద్దేవాం జ్యోతిషాం జ్యోతి అనే పూర్వోక్త మంత్రంలో ఉన్న జ్యోతి శబ్దంతో పంచక పూరించవలను. మాధ్యందిన శాఖ వారు ప్రాణాదుల్లో అన్న శబ్దం ద్వారా పంచకను పూరించారు. మాధ్యందిన శాఖ వారు అన్నంతో పూరించారు. కాణుశాఖలో అన్న పాఠం లేదు కనుక అది జ్యోతిష్ శబ్దం. తద్దేవా జ్యోతిషాం జ్యోతి అని మంత్రం మారుతుంది అన్నమాట. శాఖకి కొంచెం తేడా వస్తుంది. ఆ తేడా ఏమిటి? ఒక దాంట్లో అన్నస్య అన్నం, ఇంకో దాంట్లో జ్యోతిషాం జ్యోతి అన్నారు. కాణుశాఖలో అన్నశబ్దం లేదని వారు ఎట్లు పంచంగా పూజించున్నారని పూర్వమంత్రంలో చెప్పిన జ్యోతి శబ్దం ద్వారా పంచంగా పూజించున్నారు. విరోధం లేదు. తద్దేవా జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకు జ్యోతి అయిన పరమాత్మ చేస్తుంది. మంత్రము సమానమైనను జ్యోతుల్లో భేదం ఉండటం వలన ఒక చోట జ్యోతి శబ్దం గ్రహించి వేరొక చోట గ్రహించబోయినను విరోధం లేదు. ఒక చోట జ్యోతి శబ్దం గ్రహించారు, ఇంకో చోట గ్రహించలేదు. కాణుశాఖలో జ్యోతి శబ్దం గ్రహించారు, మాధ్యందిన శాఖ వాడు గ్రహించలేదు. అయినా ఏమీ విరోధం లేదు, మంత్రాలు ఒకటే కనుక. ఇప్పుడు కారణత్వాధికరణం. కారణం అంటే జగత్తుకి కారణం. కార్యం జగత్తు, కారణము బీజస్వరూపము ఈశ్వరుడు, అవ్యక్తము, మాయ ఉపాధి గలవాడు అంటే పరమేశ్వరుడనే చెప్పాలి. ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడే కనుక ఈక్షాంచక్రే ఆ పరమేశ్వరుడిలో సృష్టి చేయడానికి ఇచ్చ వచ్చింది. అప్పుడు సృష్టి చేశాడు, మాయ సహకారం చేసుకుంది. అందుకని కారణం, జగత్తే కారణం పరమేశ్వరుడు అని చెప్పాలి. జన్మాద్యస్యత, ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాలు దేని నుంచి వచ్చాయో అది పరబ్రహ్మ తటస్థ లక్షణం ముందు చెప్తారు. తర్వాత శబ్దము జాతి ద్వారా నిత్యం. అందుకని వేదము నిత్యము. ఆయన శ్వాస ప్రశ్వాసల ద్వారా ఈ వేదాలు వచ్చాయి కనుక శబ్దము ద్వారా జగత్ సృష్టి అని చెప్పినా ఏమీ పర్వాలేదని ఇంకో సూత్రం కూడా చెప్తారు. ఇక్కడ కారణం మా ప్రధానమా నీ బ్రహ్మ అని మళ్ళీ దెబ్బలాట. ప్రధానంలో అశబ్దత్వం చెప్పి వేదాంత వాక్యం సంబంధం బ్రహ్మ అని చెప్తుంది.
వేదాంత వాక్యంలో పరస్పర విరుద్ధాంతం ప్రతీతమవుతున్నా ఏ నిర్ణయము తీసుకోనలవి కాదు. అందువల్ల సాంఖ్యశాస్త్రాలను ప్రధానపరముగా సమన్వయం చెప్పలేను. ఉపనిషత్తుల్లో ఒక చోట ఒకలా చెప్తారు సృష్టి, ఆత్మ ఆకాశ సంభూత, ఇంకో చోట సదేవ సౌమిదమగ్ర ఆసీత్ తేజోబన్నమని ఇంకో చోట, తర్వాత ఇంకో చోట ఐత్రేయంలో 4 లోకాలు సృష్టి అని చెప్పాడు. ఏకమేవ ద్వితీయం అని చెప్పి దాని నుంచి అంబో మరీచేరు మరుత ఆప అని 4 లోకాలు సృష్టి చెప్పాడు. ఇంకో చోట అన్నీ ఒకటేసారి వచ్చాయంటాడు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ ఒకసారి ముడకులు. ఇలాగా సృష్టి చెప్పే వాక్యాల్లో విరోధం ఉంది. అందుకని మీ శాస్త్రము సరికాదు, మేము ఒకటే కారణం చెప్తున్నా ప్రధానం. అందుకని సమన్వయ ప్రధానంలో చేయాలి, బ్రహ్మలో చేయకూడదు ఉంటాడు. అప్పుడు దాని సమాధానం ఇది 2వ అధ్యాయంలో ఇంకా విపులంగా చెప్తారు. విరోధ పరిహారార్థం ఎక్కడెక్కడైతే మన శాస్త్రంలో ఆభాసం, విరోధాభాసం కనిపిస్తుందో వాటికన్నిటికీ సమాధానం చెప్పారు. ఇతర శాస్త్రాలు వేదాలను ఒప్పుకోకుండా రాశాయి కనుక వాటికి అవకాశం లేదు. అవి కనుక ఆచరిస్తే మోక్షము దొరకదు. ఇలాంటివన్నీ నేను 2వ అధ్యాయంలో విపులంగా చెప్తాను. ఇప్పుడు కారణత్వాధికరణం చెప్తున్నారు. కారణం ఏమిటి? ఈ అధికరణలో విచారణ విషయం సమన్వయం. విరోధం కనిపిస్తుంది కనుక మీ వేదాంత వాక్యాలలో బ్రహ్మలో సమన్వయం కాదు అంటాడు. ఎందుకంటే ఇది సమన్వయాధికరణం, సమన్వయాధ్యాయం. జగజ్జన్మాదులను చెప్పే వేదాంత వాక్యము బ్రహ్మ ముందు ప్రమాణమా కాదా? వేదాంత వాక్యంలో పరస్పర విరుద్ధం ఉండటం వలన కారణ బ్రహ్మలో శృతులు సమన్వయం చెప్పుట సరికాదు. అప్పుడు సిద్ధాంతం. ఇప్పుడు ఇది తేలిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక చోట తాడుంది. ఒకడు ఆ తాడు మీద పాము చూస్తాడు, ఇంకోడు మాల చూస్తాడు, ఇంకోడు జలధార చూస్తాడు, ఇంకోడు కర్ర చూస్తాడు, ఇంకోడు ఎద్దు పోసిన మూత్రం అనుకుంటాడు. అంటే అక్కడ ఉన్నది ఒకటే వస్తువు, వీళ్ళ కల్పన వేరువేరుగా ఉంది. అంటే కారణం, అధిష్టానం తాడు, అందులో తేడా లేదు. కల్పన చేసిన దాంట్లో తేడా ఉంది. కల్పన అంటే సృష్టి. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు, అయ్యా సృష్టి ఎలాగైనా చెప్పని, మాకు సృష్టిలో తాత్పర్యం లేదు. సృష్టికి చెప్పే కారణం ఒకటే, అందులో మాకు తాత్పర్యం ఉంది. ఆత్మ బ్రహ్మల ఏకత్వం మా శాస్త్రం చెప్తోంది. సృష్టి ఇలాగ వచ్చింది ఇవేమీ చెప్పట్లేదు. అంటే సృష్టి క్రమంలో మాకు తాత్పర్యం లేదు. అందుకని ఎంత తేడా చెప్పినా పర్వాలేదు. దేంట్లో అయితే తాత్పర్యం ఉందో
అది గ్రహించాలి. తాత్పర్యానికి ఆత్మబ్రహ్మల ఏకత్వం. అంతేగాని అక్కడ తాడు ఉంది, అక్కడ మాల ఉంది, అక్కడ ఇంకోటి ఉంది, ఇలాంటివేమి వీటితో మాకు పని లేదు. అది సృష్టి క్రమంలో వివాదం ఉన్నను, సృష్టి కారణ బ్రహ్మలో వివాదం లేదు. అది అందువల్ల జగత్ యొక్క సృష్టిగత బ్రహ్మమందు అవ్యాకృతము మరియు అసశబ్దాల ప్రయోగము సముచితమే. ఒక చోట అవ్యాకృతం అన్నారు పరబ్రహ్మ, ఇంకో చోట అసత్ అన్నారు, ఇంకో చోట సత్ అన్నారు, ఇంకో చోట ఆత్మ అన్నారు. ఇవి చెప్పినా ఏమీ పర్వాలేదు. కారణ విషయములైన శృతుల్లో గల విరోధములను సూత్రకారులు వియత్పాదములు పరిహరించగలరు. ముందు వస్తుంది వియత్పాదం. వియత్ అంటే ఆకాశం. అక్కడ కారణం అంటే మాకు కారణంలోనే తాత్పర్యం ఉంది, కార్యంలో తాత్పర్యం లేదని అక్కడ చెప్తారు. జగత్ కారణత్వం చెప్పు వేదాంత వాక్యం సంబంధం బ్రహ్మం చెప్పట్లో విరోధం లేదు. సమన్వయో వైయాసిక న్యాయమాల సమన్వయో జగద్యోనౌ నయుక్తో యుజ్యతే అథవా నయుక్తో వేదవాక్యేషు పరస్పర విరోధత. ఈ వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మలో సమన్వయం. జగద్యోని, జగత్ కారణం బ్రహ్మ. అందులో యుక్తమా యుక్తం కాదా అంటే సిద్ధాంత పూర్వపక్షి అంటాడు నా యుక్త, యుక్తం కాదు. అది ఎందుకంటే వేదవాక్యాల్లో పరస్పరము విరోధం కనిపిస్తోంది. ఇంతవరకు పూర్వపక్షం. తర్గక్రమ విరోధేపి నాసో స్రష్టర్విద్యతే అవ్యాకరం అసత్వోక్తం యుక్తోసో కారణే తతః. స్వర్గము అంటే సృష్టి, స్వర్గము అంటే హెవెన్, స్వర్గము అంటే సృష్టి. స్వర్గక్రమ విరోధేపి సృష్టి క్రమంలో విరోధమున్నా ఈ విరోధము స్రష్టరిన విద్యతే నా అసో స్రష్టరి విద్యతే. సృష్టి చేసేవాడిలో విరోధం లేదు. మరి సృష్టి చేసేవాడికి నువ్వు ఒక చోట ఒకలా చెప్పావు, అవ్యాకృతం అంటావు, అసత్ అంటావు, ఇంకో చోట సత్ అంటావు. ప్రోక్తం యుక్తో అసౌ కారణే తతః. ఇవన్నీ కారణాన్ని చెప్తున్నాయి, అందుకని యుక్తి సంగతము అంటాడు సిద్ధాంతి. బ్రహ్మ జగత్ కారణములతో వేదాంత వాక్యం సంబంధం యుక్తమా కాదా అని సందేహం. వేదాంత వాక్యాల్లో పరస్పరం విరోధం ఉండటం వల్ల సమన్వయం యుక్తం కాదు అని పూర్వపక్షి. సృష్టి క్రమంలో విరోధం ఉన్నను, సృష్టించి వానిలో విరోధం లేదు, వివాదము లేదు. అసత్ శబ్దమునకు అర్థము అవ్యాకృతం. మరి అసదేవ సదేవ సోమేంద్ర అగ్రసాత్య అని ఒక చోట చెప్పి ఇంకో చోట అసదే విధమాగ్ర ఆసీత్ అన్నారు. సృష్టికి ముందు అసత్ అంటే ఏమి లేదు. అదేమిట్రా మరి ఉన్నదే కదా, ఏదైతే ఉందో దాని నుంచి ఎంత సృష్టి అవుతుంది, ఏది లేకపోతే సృష్టి ఎలాగవుతుంది? మరి ఆ పరబ్రహ్మగా అసత్ శబ్దాన్ని ఎలా ప్రయోగించారు అంటే, అసద్ అంటే నామరూపాలు లేని అవ్యాకృతము ముందు చెప్పారు. అందుకని ఆ అవ్యాకృతం కూడా పరబ్రహ్మమే. వేదాంత వాక్యముల సమన్వయం యుక్తము. ఇప్పుడు భారతీయ దీక్షల వారి వ్యాఖ్య. వేదాంత వాక్యముల సమన్వయము జగత్కారణ విషయంలో వెనుకటి 3.5 పాదాల్లో ప్రతిపాదించిన దాన్ని ఆక్షేపించి సమాధానపడుతూ 3.5 పాదాలు అయిపోయాయి. అక్కడ జగత్కారణం బ్రహ్మని చెప్పాం, దాని మీద పూర్వపక్ష ఆక్షేపం.
వేదాంత వాక్యాల్లో సమన్వయుక్తి సంగతం కాదన్న పూర్వపక్షవాదం. వేదాంత వాక్యాలలో విరోధం కానవచ్చు వలన ప్రామాణ్యము దుస్సంపాద్యము తేడా కనిపిస్తోంది మీ వేదాంత వాక్యాల్లో. అందుకని ప్రమాణం చెప్పడానికి వీల్లేదు. ఏ విధముగానైనా మరి ఎలాగా అంటే ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుండి ఆకాశం ఉత్పన్నమైనది. తైత్రీయములో ఆకాశాల సృష్టిగత బ్రహ్మం అనేది చాందోగ్యములో తేజో అసృజత, ఆ బ్రహ్మము తేజస్సును సృష్టించను. తేజాదుల సృష్టికర్త అనేది ఐత్రేయంలో సైమాన్ లోకాన సృజిత అంబ మరీచిర్మరం ఆపహ అని 4 లోకాలు సృష్టించాడని చెప్తారు. ఇందులో ఐత్రేయంలో లోక సృజనకర్తగా చెప్పేది. ముండకంలో ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ప్రాణాదులు ఉత్పన్నమయ్యాయని చెప్తారు ముండకంలో. ఆ బ్రహ్మం నుండి ప్రాణాదులు సృష్టి అయ్యా, దాని సృష్టికర్తగా బ్రహ్మం చెప్తారు. కార్య సృష్టి చెప్పే వాక్యంలోనే కాక కారణ స్వరూపులు ఇవన్నీ కార్యం చెప్తున్నాయి. కారణం చెప్పే శృతుల్లో కూడా తేడా కనిపిస్తుంది అంటాడు. తదేవ సౌమ్యమగ్ర ఆసీత్, చంద్రుడు వల్లే ప్రియదర్శన ఈ సంపూర్ణ జగత్తు ఉత్పత్తికి పూర్వము సద్రూపమై ఉండెను. చాందోగ్యం జగత్ కారణం సద్రూపమని చెప్పబడినది. చైత్యంలో అసద్వాయితమగ్ర ఆసీత్, ఇదంతా మొదట్లో అసద్రూపమై ఉండెను. అసద్రూపం అనేది ఐత్రేయంలో ఆత్మవాగ్రాసి, సృష్టికి ముందు ఇదంతా ఆత్మరూపమై ఉండెను. ఈ ఆత్మరూప కారణం చెప్పేది. పరస్పర విరోధం ఉండటం వల్ల కార్యంలోనూ విరోధం కనిపిస్తోంది, కారణంలోనూ విరోధం కనిపిస్తుంది. అందుకని మీ వేదాంత వాక్యాలకి సమన్వయం లేదు. మీ వేదాంత వాళ్ళకి సమన్వయం లేదంటే మా ప్రధానాన్ని ఒప్పుకోండి. అది ఉత్పన్నమైన ఆకాశ సృష్టి క్రమంలో వివాదమున్నను వేదాంత వాక్యముల తాత్పర్యం ఆకాశాదుల్లో లేదు, సృష్టిలో లేదు. ఉత్పత్తి బ్రహ్మబోధ కొరకు చెప్పి అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. ముందు ఆ పరబ్రహ్మం ఒకటే ఉంది అని దాని మీద కల్పన చేసి ఈ సృష్టి అంతా ఉంది అని చెప్తారు. దాన్ని అధ్యారోపము అంటారు, సూపర్ ఇంపోజిషన్. మళ్ళీ అపవాదం, నీతి ఇదేమి లేదు ఇదేమి లేదంతా తీసేస్తారు. అప్పుడు మిగిలేది దేని మీద నువ్వు ఆరోపించావో అది మాత్రం మిగులుతుంది. అది బ్రహ్మ, అదే నువ్వు. ఈ విధంగా సృష్టి క్రమంలో, సృష్టి ఎందుకు చెప్పారు నీకు అర్థం అవడానికి చెప్పారు. మిథ్య అన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో తాడు మీద పాము లేదు, ఆకుప మీద వెండి లేదు. మరి కనిపిస్తోంది కదా అంటే నువ్వు కల్పన చేసుకున్నావు అజ్ఞానం వల్ల. అలాగే ఈ ప్రపంచం నువ్వు కల్పన చేసుకున్నావు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా బహిర్వోద్భూతం యథానిత్యా. నీ మనస్సులో ఉన్న జ్ఞానం వల్ల అది నువ్వు బయట చూస్తున్నావు. బయట అంతా కల్పితం, ఏమీ లేదు. అందుకని సృష్టి క్రమంలో వివాదం ఉందంటాడు. వేదాంత వాక్యం తాత్పర్యం ఆకాశాదుల్లో లేదు. సృష్టి చెప్పడానికి కాదు, అపవాదం చెప్పి ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని చెప్తారు, అందులో తాత్పర్యం. కానీ దేని చెప్పారు? ఈ ఆకాశ ఉత్పత్తి బ్రహ్మబోధ కొరకు చెప్పేది, అంతేగాని సృష్టి కాదు.
గారడి వాడు గారడి చూపిస్తాడు, ఆ గారడి సత్యమా కాదు. అదేవిధంగా సృష్టి ఇదంతా అసత్యం, భ్రమ. వేదాంత వాక్యములకు తాత్పర్యమైన జగత్తు స్పష్టమైన బ్రహ్మలో అచటను విరోధం లేదు. సృష్టికర్త బ్రహ్మ, సత్శబ్దంతో చెప్పిన బ్రహ్మమును అందరి జీవుల స్వరూపం చెప్పుటకు ఆత్మ అనేది. ఆత్మ ఐత్రేయంలో చెప్పారు, అది అందరి స్వరూపం, అవ్యాకృతం. అసద్ అంటే తైత్రేయంలో చెప్పారు అసద్. అసద్ అంటే నామరూపములు అభివ్యక్తం కాని స్వరూపము. అసత్ నుండి సత్ ఎట్లు జనించును, కథం అసత్ సత్యాయతే. అభావం నుంచి భావం రాదు. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సత అని గీతలో కూడా చెప్పారు. అందుకని అభావం నుండి భావం రాదు. అభావంలో కారణత్వాన్ని నిషేధించారు. ఏకవాక్యత్వము సుసంపాద్యము, జగత్కారంలో వేదాంత వాక్యం సమన్వయము యుక్తి సంగతము అంటారు. కారణత్వేన చ ఆకాశాదిషు యథా వ్యపదిష్టోక్తే, ఆకాశాదిషు సృష్టి, ఆకాశము, వాయువు, వాట్లల్లో కారణత్వేన ఆ పరమాత్మని కారణ రూపంగా యథా ఏ విధంగా వ్యపదిష్టోక్తే ఉపదేశం చేశారు. సృష్టిగత బ్రహ్మ అని చెప్పి శృతుల్లో విరోధం లేదు. సుదీపబడు ఆకాశాల విషయంలో ఏ విధముగా ఈశ్వరుని ఒక శృతిలో కారణ రూపంగా చెప్పిరో అదే విధమైన సృష్టిగత వరణ అన్య శృతుల్లో కారణ రూపంగా కలదు. కారణం సృష్టికి ఏదైతే చెప్పారో అదే అన్ని చోట్ల చెప్పారు. అందుకని కారణత్వేన యథావ్యపదిష్టం, కారణత్వంగా చెప్పింది అన్ని చోట్ల ఒకటే. అది సృజింపబడిన కార్యంలో వివాదం ఉన్నను, కారణమైన సృష్టికర్త అయిన పరమాత్మను చెప్పి వృత్తుల్లో ఏ విధమైన విరోధము లేదు. యథా వ్యపదిష్టోక్తే, ఒక వేదాంత వాక్యములో ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వాత్మరూపుడు అద్వితీయుడు జగత్కారమును చెప్పినట్లు ఇతర వేదాంత వాక్యంలో అదే విధంగా ఈశ్వరుని జగత్కారణ రూపంగా ఉపదేశించే. ఇదం సర్వం అసృజిత ఇదం కించ, ఇదంతా సృష్టి చేశాడు ఏదైతే ఉందో అంతా. ఈ ప్రపంచమంతే పరమేశ్వరుడు కల్పించెను. అసృజిత అంటే సృష్టి చేశాడని కాదు, ఆ సృష్టి సత్యాన్ని కాదు, కల్పన చేశాడు. తదేవ స్వామి సమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం. సృష్టికి ముందు ఒకే అద్వితీయమైన సత్తునాథం ఉండను. ఆత్మావాహితమేగా ఆత్మా వా ఇదమేక ఏవ అగ్ర ఆసీ నాణ్యత్ కించన మిషత్. త్రియం నిశ్చయంగా సృష్టికి ముందు ఒకే ఆత్మ ఉండెను, దానికన్నా భిన్నము ఏది లేదు. ఈ విధమైన అనేక సుధ పర్యాలోచన చేసిన తాత్పర్యంలో ఎచ్చట విరోధం కానరాదు. నా వేదశ్రుతే 2వ అధ్యాయం 3వ పాదంలో ఆకాశాన్ని ఉత్పత్తి చెప్పే శృతుల్లో విరోధం లేదు అని ముందు చెప్తాం. ఇది 2వ అధ్యాయం 3వ పాదం 1వ సూత్రం. ఇప్పుడు జరుగుతున్నది 1వ అధ్యాయం 4వ పాదం 121వ సూత్రం, 4వ పాదం 15వ సూత్రం. ఈ విధంగా కార్య విషయమైన స్థితుల విరోధమును మున్ముందు సూత్రకారులు స్వయముగానే పరిహరించారు. కార్య విషయం అంటే కారణం బ్రహ్మ, కార్యం సృష్టి జగత్.
జగత్ సృష్టిలో ఉన్న విరోధాన్ని ముందు పరిహారం చేస్తాం. కార్య విషయంలో శృతుల్లో విరోధం స్వీకరించును, అవి ప్రతిపాద్యములు కావు. సరే, నువ్వు అంటున్నావు దుష్యతి దుర్జన న్యాయం, దుష్యతి దుర్జన న్యాయం అంటే ఒక చిన్నపిల్లవాడు వాడికి మిఠాయి తిరద్దని చెప్పారు డాక్టరు. వాడు తల్లిని వేధిస్తూ ఉంటాడు, నాకు మిఠాయి మిఠాయి మిఠాయి. ఇంకో రోజల్లా వాడి బాధపడలేక ఓ మిఠాయి పడేస్తుంది. అదేమిటంటారు? దుష్యతి దుర్జన న్యాయము అంటారు. అలాగే సరే, నువ్వు రోజల్లా బుర్ర తింటున్నావు, అందుకని సృష్టి ఒప్పుకుంటాను లేదా అంటున్నాడు సిద్ధార్థ. అది విషయములలో కార్యశక్తుల్లో విరోధమునను ప్రతిపాద్యమైన అద్వైత భ్రమముందు విరోధము లేదంటున్నా. ప్రతిపాద్యం మేము ఏం చెప్పదలుచుకున్నాము? జగత్కారం బ్రహ్మ అదే నువ్వని చెప్తున్నాం. అందుకని సృష్టిని చెప్పే కార్యంలో మాకేమి తాత్పర్యం లేదు. దీనినే సంప్రదాయాచార్య గౌడపాదులు ఈ విధముగా చెప్తుంది. ముల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా చూరితాన్యథ ఉపాయస్సు అవతారాయ నాస్తి భేద కథంచన. మట్టి ద్వారా కుండలు అనేక రకాలు, తర్వాత ఇనుము ద్వారా నఖ నికృంతణం అంటే గోడు కత్తిరించేది. పూర్వకాలంలో అవి ఇప్పుడంటే మనవి కట్టాల్సి వచ్చాయి, కానీ అప్పుడు అలా లేవు. విస్ఫులింగం, అగ్ని నుంచి విస్ఫులింగాలు వస్తాయి. మూడు ఉదాహరణలు చెప్పారు: మట్టి, లోహము, అగ్ని. సృష్టిర్యా చోదితాన్యథ విడివిడిగా సృష్టి చెప్పారు. ఉపాయస్సు అవతారాయ అది ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, కారణం తెలుసుకోవడానికి ఉపాయం మాత్రమే. నాస్తి భేద కథంచన, ఎక్కడా కూడా భేదం లేదు. మట్టి దృష్టాంతములు కొన్ని చోట్ల ఇనుము దృష్టాంతంతో, కొన్ని చోట్ల విస్ఫులింగ దృష్టాంతంతో శృతుల్లో చెప్పిన సృష్టి క్రమము కేవలము అద్వైత తత్వమును బుద్ధిగ్రాహ్యం గావించుటకు ఉపాయం మాత్రమే. ఇవంతా ఉపాయం, సాధన. సాధ్యం ఒకటే, శృతి ప్రతిపాద్యమైన అద్వితీయ బ్రహ్మ విషయములు చెప్పు. వేదాంత వాక్యముల్లో విరోధము లేదు. సమాకర్షాత్, సమాకర్షాత్ అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, ఆకర్షించడం. అదేమిటో చెప్తున్నారు. సమాకర్షాత్ అన్నది హేతు. అది హేతు ఎలా అవుతుందో చెప్తున్నారు. అసదే విధముగా ఆసీత్, ఈ సంపూర్ణ జగత్తు సృష్టికి ముందు అసద్రూపంగా ఉండను. నామరూపములు అభివ్యక్తం కాలేదని ప్రతిపాదించు అసశబ్దం ద్వారా నామరూపాలు లేని స్థితిని అసతని చెప్పింది శృతి. సత్శబ్దం మీద ఆకర్షణ అవుతుంది. ఎందుకంటే అసత్ నుంచి ఎలాగంతా సృష్టి అవుతుంది? అభావం నుంచి భావం ఉండదు, భావం నుంచి భావం వస్తుంది. మట్టి ఉంటే కుండ ఉంటుంది, మట్టి లేకపోతే కుండ లేదు. అందుకని ఇంత పెద్ద జగత్తు వచ్చింది అంటే ఏది లేకుండా దాని నుంచి వచ్చిందని చెప్పలేము. అందుకని అసత్శబ్దం ద్వారా సత్శబ్దమును శబ్దం యొక్క ఆకర్షణ వస్తున్నది. జగత్ కారణము అసత్శబ్దంతో చెప్పిన శంకకు అవకాశం లేదు. ఎందుకని అసదే విధముగా ఆశ్చర్యం చెప్పినా సదేవ సౌమ్య విధముగా ఆశ్చర్యం చాలా చోట్ల చెప్తారు.
కథం అసత్ సత్యాయతే అని ప్రశ్న వేశారు. అభావం నుంచి భావం, అసత్ నుంచి సత్ ఎలాగ ఉత్పన్నం అవుతుంది అని కూడా అడిగారు. కనుక ఇది ఉత్పన్నమైనది భావంలో ఉన్నది, కల్పితము. తాడు మీద పాము కల్పితము, అలాగే ఆర్కిట్ మీద వెండి కల్పితము. అక్కడ లేదు కానీ కనిపిస్తోంది కదా. లేకపోతే కనిపించకూడదు, ఉంటే తీసుకోవాలి. అక్కడ కనిపించిన వెండి తీసుకొస్తావా? లేకపోతే పాము కరుస్తుందా? మరి లేకపోతే కనిపించకూడదు కదా, మరి కనిపిస్తుంది. అందుకని దీన్ని కల్పితము అన్నారు. కల్పితము అంటే అప్పటికక్కడ అనిర్వచనీయమైనటువంటి సర్పము, వెండి ఉత్పన్నమవుతాయి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పలేము. నీకు లోపల ఉన్న అజ్ఞానం ద్వారా, భయం ద్వారా సర్పం కల్పిస్తుంది. లోభం వల్ల ఆ ఆశిప్ప మీద వెండి కనిపిస్తుంది. తీసుకుందామని అంటే ఏమీ లేదు. అందుకని ఇక్కడ జగత్ సృష్టి నామరూపాత్మకం. ఇది మిథ్య అయినా కనిపిస్తోంది. అందుకని జగత్ సృష్టికి ముందు అసత్ రూపముగా ఉండను. జగత్ సృష్టి అసత్ నుండి చెప్పి, మన కొన్ని చోట్ల సత్ నుండి చెప్పి. చాందోగ్యంలో సదేవ సౌమ్యమగ్ర రాసి, ఓ ప్రియదర్శనుడా, ఈ నామరూపాత్మక జగత్తు సృష్టికి ముందు సత్రూపముగా ఉండెను. సృష్టికారంలో విపరీత మతం వినిపించుతున్నది. ఒక చోట అసత్ చెప్పారు, ఇంకో చోట సత్ చెప్పారు. అంటే నామరూపములు అభివ్యక్తము కాని స్థితిని అసత్ శబ్దంతో చెప్తుంది. విభిన్న స్థలములలో చెప్పిన అప్రకట నామరూపం ఆది అసత్ శబ్దము నుండి సత్ కారణ శబ్దము ఆకర్షింపబడుతున్నది. అది ఏ వస్తువు యొక్క నామరూపమును చూస్తుంది. స్పష్టములో వాని విషయంలోనే సత్శబ్దం ప్రయోగించరి. నామరూపములో ప్రకటము కాన సత్ బ్రహ్మ అసత్సమంగా ఉండనని గౌణ ప్రయోగం కావించరి. అవ్యక్తం అన్నారు ఒక చోట, ఇంకోసారి దాన్నే అసత్ అన్నారు. అవ్యక్తం అంటే నామరూపాలు ప్రకటము కాని స్థితి. అసశబ్దం ద్వారా కారణం అసలు లేదని అనుకున్న రాదు. జగత్ కారణం స్వీకరించు వేదాంత వాక్యములకు బ్రహ్మమందు సంబంధం చెప్పుటిలో విరోధం లేదు. ఇప్పుడు దీని తర్వాత బాలాకి అధికరణం. ఇది బాలాకి ఒక దుత్త బాలాకి అంటారు. అంటే గర్భపోతు, నేదో పెద్ద చదివేసుకున్నాను అనుకుంటాడు అన్ని అని. ఈ దుత్త బాలాకి ఒక రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారికి అంటాడు, అయ్యా నీకు బ్రహ్మ గురించి చెప్తాను అని. అప్పుడు ఆ రాజు అంటాడు, జనాలందరూ జనకుడు వింటాడు, జనకుడు ఇస్తాడు అని జనకుడి దగ్గరికి పోతున్నారు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీకు బ్రహ్మ చెప్తానని, అందుకని నీకు ముందే వెయ్యి ఆవిస్తున్నాను అంటాడు. అని వాడి పేరు, రాజుగారి పేరు అజాతశత్రు, వీడి పేరు దుత్త బాలాకి.
అందుకని దీనికి బాలాకి అధికరణము అని పేరు పెట్టారు. వీడు ఏవేవో చెప్తాడు, బ్రహ్మ కాని వస్తువులన్నీ బ్రహ్మం అని చెప్తాడు. అలాగా చెప్పినవన్నీ బ్రహ్మ కాదని చెప్పి మళ్ళీ వాణ్ణి ఒక నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకుపోతాడు రాజు. నువ్వు నాకు శిష్యుడు అవ్వక్కర్లేదు, నువ్వు బ్రాహ్మణుడివి, నేను క్షత్రియుడిని, కానీ నీకు బ్రహ్మ గురించి, బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మ గురించి చెప్తాను, కథయిష్యామితే, నీకు బ్రహ్మ గురించి చెప్తాను అని చెప్పి నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాణ్ణి వీడి ప్రాణానికి ఏవో పేర్లు చెప్తాడు, ఇది బ్రహ్మ అని. ఆ పేర్లతో వాడిని పిలుస్తాడు, వాడు లేవడు. వాడిని తట్టి లేపుతాడు. తట్టి లేపిన తర్వాత రాజు అడుగుతాడు, వీడు ఎక్కడ నిద్రపోతున్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడు అని. వాడు నాకు తెలియదు అంటాడు. ఎక్కడ నిద్రపోతున్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అదే బ్రహ్మతత్వము అని బాలాకి అజాతశత్రువు ఉపదేశం చేస్తాడు. ఆ ప్రసంగంలో ఇది వచ్చింది. కానీ ఇక్కడ ఏం చెప్తారో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం